గూడెం చెప్పిన కథల్లో 9వది మహేష్ బాబు. ఆ రోజు సాయంకాలం క్లాస్‌కెళ్ళేసరికి రోజు కంటే క్లాస్ ఎక్కువ సందడిగా ఉంది. నాకు అర్థమైంది. క్లాస్‌లోకి మరో కొత్త విద్యార్థి వచ్చి చేరినట్టు. అది మామూలే. ఎవరైనా కొత్తగా క్లాస్‌కి రావడం మొదలెడితే అప్పటికే క్లాస్‌కొస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళని తమలోకి ఆహ్వానిస్తూ వాళ్ళని అనేక ప్రశ్నలతో ఊదరగొట్టేస్తారు. తమ సీనియారిటీని వాళ్ళకి అర్థమయ్యేలా చేసే ప్రయత్నం చేస్తారు. ఒక రకంగా మన ప్రొఫెషనల్ కాలేజీల్లో ర్యాగింగ్ హడావుడి లాంటిదే. కాకపోతే అది ప్రమాదకరమో, ఇబ్బందికరమో కాకుండా అమాయకమైన అల్లరే ఎక్కువ కనిపిస్తుంది వాళ్ళ వయసుకు తగినట్టు. అటెండెన్స్ తీసుకుంటూ కొత్త కుర్రాడిని నీ పేరేమిటి అన్నాను. ఆ పిల్లవాడు చెప్పేలోపులు మిగిలిన వాళ్ళు గుంపుగా చెప్పేశారు మహేష్ బాబు టీచర్ అంటూ. ఆ పిల్లవాడు నవ్వుతూ నిలబడ్డాడు. నాకు నవ్వొచ్చింది. తెలుగు సినిమా హీరోల పేర్లు చాలానే వినిపిస్తున్నాయి ఈ పిల్లల్లో. కొందరైతే ఒక్కోసారి టీచర్ నేను పేరు మార్చుకున్నాను టీచర్ అంటూ ఒక హీరో పేరు చెప్తుంటారు. అలా ఎప్పుడు పడితే అప్పుడు మార్చుకోకూడదు. స్కూల్లో ఒక పేరు ఉంది కదా అంటే, అయితే ఇంటి దగ్గర ట్యూషన్లోనూ ఈ పేరు పెట్టుకుంటాను అంటారు. ఆ పిల్లవాడికి ఒక 13 ఏళ్ళు ఉంటాయేమో. ఏం చదువుతున్నావు? 5 అన్నాడు మహేష్ బాబు. వాడి ముఖ కవళికలు కొంచెం ప్రత్యేకంగా ఉన్నాయి. కళ్ళు విశాలంగా ఉండి ఆ ముఖానికి నోరు, ముక్కు, చెవులు కూడా పెద్దగానే ఉన్నట్టున్నాయి. వాడి 2 చేతులకి 6 వేళ్ళు ఉన్నాయని అప్పటికే అందరూ నాకు చెప్పేశారు. వాడు స్కూల్లో ఈ మధ్యే కొత్తగా చేరిన పిల్లాడని గుర్తుపట్టాను. స్కూల్లో వారం రోజులుగా జరుగుతున్న ఆటల పోటీల్లో అన్నిట్లోనూ వాడే ముందున్నాడు. స్టాఫ్ రూమ్లో వాడి గురించి చర్చ జరిగింది కూడా నిన్న లంచ్ సమయంలో. ఈ సంవత్సరం జిల్లాలో జరిగే అన్ని ఆటల్లోనూ స్కూల్ తరఫున వాడు బోలెడు బహుమతులు గెలవడం ఖాయమని అందరూ అన్నారు. ఒకరిద్దరు టీచర్లు చెప్తున్నారు వాడు నిరంతరం నవ్వుతూనే ఉంటాడని, వాడిదొక ప్రత్యేక లోకం అన్నట్టు అందరూ ఏదో ఒక ఆనందం నిరంతరం అనుభవిస్తున్న వాళ్ళ నవ్వుకుంటూనే ఉంటాడని. ఎక్కడో మారుమూల పల్లె నుంచి వచ్చాడని తెలిసింది. తెలుగు అక్షరాలు చదువుతావా అని అడిగితే చదువుతానన్నాడు. ఇంగ్లీష్ అక్షరాలు చదువుతావా అంటే చదువుతానన్నాడు. వాడు జవాబు చెబుతున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాడు. వాడి నవ్వులో అమాయకత్వం చూస్తున్నాను. వాడి నవ్వు చూసి పిల్లలందరూ నవ్వడం మొదలెట్టారు. అక్కడికి వచ్చే పిల్లల్లో చాలామంది తెలుగు అక్షరాలు గుర్తుపట్టలేరు. వాళ్ళు చదువుతున్నది 8దో తరగతి అయినా 9దో తరగతి అయినా ఇదే పరిస్థితి. ఇంగ్లీష్ అంటే చాలా భయం అని ముందే చెప్పేస్తారు. రోజు స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ అని చెప్పి అచ్చు పుస్తకాల నుంచి నోట్ పుస్తకంలోకి 1-2 పేజీలు రాస్తుంటారు. రాసేది ఏంటో చదవమంటే చదవలేమంటారు. అందుకే ముందు వాళ్ళకి అక్షరాలు, గుణితాలు నేర్పి పని పెట్టుకున్నాను. వాళ్ళని తప్పులు లేకుండా తెలుగు, ఇంగ్లీష్ చదివేలా తయారు చేయాలని నిర్ణయించుకున్నాను. రోజు క్లాస్ మొదలు పెడుతూనే కొన్ని తెలుగు మాటలు, ఇంగ్లీష్ మాటలు డిక్టేషన్ ఇచ్చి రాయించే అలవాటు చేశాను. ఆ తర్వాతే కొత్త పాఠం ఎక్కాలు, కొన్ని బేసిక్ లెక్కలు కూడా చెప్తుంటాను. డిక్టేషన్ రాదురు కానీ పుస్తకాలు తీయండి అన్నాను. మహేష్ బాబు నువ్వు కూడా డిక్టేషన్ రాయాలి, పుస్తకం తీ అంటూ మిగిలిన పిల్లలు వాడిని తొందర చేశారు. అందరూ పుస్తకాలు తీశారు. గుమ్మం బయట ఎవరో నిలబడినట్టు కనిపించి బయటకు వచ్చి ఎవరంటూ వివరం అడిగాను. ఆమెను చూస్తుంటేనే అర్థమైంది మహేష్ బాబు తల్లి అయి ఉంటుందని. ఆమె చెప్తోంది కొత్తగా గూడెంలోకి వచ్చామని, మహేష్ బాబు కాస్త చదువులో వెనకపడ్డాడని ఆ పిల్లవాడిని కాస్త చదివించమని చెప్పింది. అమ్మా, తండ్రి లేని పిల్లడమ్మా. ఆయన లారీ ప్రమాదంలో చనిపోయిన తర్వాత చాలా బెంగెట్టుకున్నాడు. అయితే హుషారుగానే ఉంటాడు. ఏది బుర్రకి ఎక్కనట్టుగా ఉంటాడు. బెంగ చెప్పుకోలేక ఇలా తయారయ్యాడు అనిపిస్తోంది. ఊరు వదిలి అందుకే ఇక్కడికి తీసుకొచ్చా. ఆమె దీనగాథ మనసుని చెమర్చింది. నేను సరే అనడంతో నమస్కారం అమ్మా అంటూ వెనక్కి తిరిగింది. క్లాస్లోకి వచ్చి డిక్టేషన్ ఇవ్వడం మొదలెట్టాను. ముందు కొన్ని తేలిక మాటలు చెప్పి ఆఖరిన 4-5 కొత్తవి కష్టమైన పదాలు ఇస్తుంటాను. క్లాస్ మొత్తం తిరుగుతూ చూస్తున్నాను. అందరూ రాస్తున్నట్టే కనిపించారు. కానీ ఎంతవరకు తప్పులు లేకుండా రాస్తారో చెప్పడం కష్టమే. ఇదివరకటి కంటే కాస్త మెరుగైన ఫలితం కనిపిస్తుంది, కానీ అది కొద్ది మందిలో మాత్రమే చూస్తున్నాను. ఇంకా పిల్లలు నేను కూడా చాలా కష్టపడాలి. ఇంకా 1-2 మాటలు చెప్తే పూర్తవుతుంది అనుకుంటూ మహేష్ బాబు వైపు చూశాను. వాడు ఏమీ రాస్తున్నట్టు లేదు. వాడి పక్కనున్న పిల్లలు ఏది రాస్తున్నావా చూపించు అంటూ వాడి మీద పెత్తనం చేస్తున్నారు. వాడి పుస్తకంలోకి చూసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వాడు మాత్రం అదే నవ్వు ముఖంతో ఉన్న తన పుస్తకాన్ని మాత్రం వాళ్ళెవరికీ అందనివ్వట్లేదు. నాకు అనుమానం వచ్చింది. వాడు రాస్తున్నాడా లేదా? ఏదో చెప్పడం అయితే చెప్పేశాడు, చదవడం వచ్చని, రాయడం వచ్చని. డిక్టేషన్ పూర్తి చేస్తూనే మహేష్ బాబు నువ్వు రాసేవా, ఇలా పట్రా నీ పుస్తకం అన్నాను. వాడు నవ్వుతూ లేచి నిలబడి లేదు టీచర్ నాకు రాయడం రాదుగా అన్నాడు. నాకు కాస్త అసహనం కలిగిన మాట నిజమే, కానీ అతని గురించి తల్లి చెప్పిన వివరం మనసులో మెదులుతోంది. అడిగితే చదవడం వచ్చింది చెప్పాడు, ఇప్పుడేమో రాయడం రాదని చెప్తున్నాడు. పైగా నవ్వుతాడు. నేను రాయలేదా అన్నాను. నా అసహనం వాడి నవ్వు వల్లనే కాబోలు. ఇప్పుడు నవ్వాల్సిన అవసరం ఏమిటో. పుస్తకం పట్రా అన్నాను. ఒక్క అక్షరం రాయలేదు.
అతని పక్కన కూర్చున్న కిషోర్ చెప్తున్నాడు. నేను చూశాను టీచర్, వాడు ఏం రాయలేదు. కిషోర్ని ఆగమని చెప్పాను. నిరీష లేచి పెద్దగా చెప్పింది. చూడండి టీచర్, ఏమీ రాయకపోయినా ఎలా నవ్వుతున్నాడో. మహేష్ బాబు నిరీష కేసి చూస్తున్నాడు. ఏమీ రాయకపోతే నవ్వకూడదా అన్నట్టున్నాయి వాడి చూపులు. నిరీష మాటలకి అప్పుడు అనిపించింది నా అసహనం న్యాయమైంది కాదని. వాడి అమాయకమైన ముఖం చూస్తే నాకే ఎందుకో తప్పు చేసినట్టు అనిపించింది. వాడు రాయలేకపోవడానికి వాడి నవ్వుకి సంబంధం ఏంటి? ప్రపంచంలోని ఏ సమస్య అంటున్నట్టు వాడు అలా చిరునవ్వుతూ ఆనందంగా ఉంటే నిరీషకు కానీ నాకు కానీ అంత అసహనం దేనికి? వాడి నవ్వు ఒక సానుకూల భావాన్ని వాడి చుట్టూ ప్రవహించేలా చేస్తోంది. అది నేర్చుకోవాల్సిన అవసరం వాడి చుట్టూ ఉన్న మా అందరికీ ఉంది. పైగా అశాంతి అరాచకాల మధ్య జీవిస్తున్న ఈ ప్రపంచానికి తన నవ్వుతో ఒక సానుకూల వైఖరిని నేర్పిస్తున్నందుకు వాడికి కృతజ్ఞత చెప్పొద్దు. వాడిలో ఘనీభవించిన దుఃఖం నుంచి వాడిని ముందుగా బయటపడేయాలి. ఆ నవ్వు పూసే వెలుగుదారులతోనే ప్రపంచాన్ని గెలిచేందుకు వాడిని సిద్ధం చెయ్యాలి.